పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 100వ సంకీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సత్యవంతుడు. ప్రియులారా, మన ప్రభువు సత్యవంతుడు మాత్రమే కాదు, తరతరములు ఆయన సత్యము నిలిచి ఉండును. నిత్యకాలము ఆయన సత్యవంతుడు. కీర్తనలు 100వ సంకీర్తన 5వ వచనం, 117వ సంకీర్తన 7వ వచనాన్ని మనం చూస్తాం. ప్రియులరా, మనము కొన్ని సందర్భాలలో నమ్మదగని వారముగా నడుచుకుంటూ ఉంటాం. పరిశుద్ధతల నుండి జారిపోతాం. దేవుడు ఎదురు చూచిన వాటిలో తప్పిపోతాం. అలాగూ అనేక సార్లు మనము ద్రోహులమై ఉండినను ప్రభువు అలాగూ మన ఎడల నడుచుకోలేదు. నీవెందుకు నమ్మకం లేనివాడవైపోతివి, నీవెందుకు యథార్థత నిలబెట్టుకోలేదని ప్రశ్నించి మనలను విడిచి వెళ్ళుటలేదు. ఆయన సత్యవంతునిగానే మనతో ఉన్నాడు. ప్రియులారా, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడినై ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుని బిడ్డలారా, సత్యవంతుడైన దేవుడు మనము యథార్థవంతులముగా ఉండవలనని ఆయన కోరుతున్నాడు. అవును, మన ఎడల ఆయనకు ఒక నమ్మకముంది. మనము సత్యవంతులమై ఉండవలనని ఆయన కోరుచూ ఉన్నాడు. ప్రియులారా, కొన్ని బాధ్యతలను కూడా అప్పగించుచున్నాడు. కొంతమందికి ప్రార్థనా పరిచర్య ఇచ్చాడు. వారు తెల్లవారుజామున లేచి దేశము కొరకు, సేవకుల కొరకు భారముతో ప్రార్థించడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇంకా కొందరికి ఆదరణ కలిగించు పరిచర్యనిస్తున్నాడు. వ్యాధిగ్రస్తులను కలుసుకుని క్రీస్తును పరిచయం చేయుటకు ప్రేరేపిస్తున్నాడు. మరికొందరికి మంచి ఉద్యోగమునిచ్చి ప్రభు సేవలో ఆర్థికముగా ఆదుకొను పరిచర్యను ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన పరిస్థితి ఏంటి? మనము యథార్థవంతులమై నడుచుకొనుచున్నామా? సత్యవంతులని మనలను గూర్చి తలంచిన ప్రభువును తృప్తిపరుస్తున్నామా? అనేక విషయములలో మనము నమ్మదగన వారమైతిమి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు అనుమాట మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది. ప్రియులారా, ప్రభువు మన పాపములను క్షమించుటలో నమ్మదగినవాడు అని తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఆయన మన పక్షమున మాట్లాడటానికి నమ్మదగినవాడు, కీడు నుండి కాపాడటానికి నమ్మదగినవాడు, అంతము వరకు నడిపించుటలో నమ్మదగినవాడు, వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటలో నమ్మదగినవాడు, నిబంధన చేసినవాడు, నమ్మదగినవాడు. మన ప్రాణాత్మ శరీరమును పరిశుద్ధముగా కాపాడి తన మహిమగల రాకడలో నిర్దోషులుగా నిలవబెట్టుటకు నమ్మదగినవాడు. ప్రియులారా, ఇలాగున ప్రభు నమ్మదగిన వాడును అంశమును ధ్యానించిన కొలది అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరముగా ఉంటుంది. కనుక ఆయన సత్యవంతుడు, నమ్మదగినవాడు. కనుక మనమును సత్యవంతులమై ఆయన పట్ల నమ్మదగిన వారముగా ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి
సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి నాయన. తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని వారి పరిచర్యలో నాయన మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి ప్రయాణములలో తోడుగా ఉండండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములను గ్రహించండి నాయన. తండ్రి, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును ప్రభువా మెండుగా మీరు దయచేయమని దినదీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.